విద్యాదీప్తి సంస్కార స్ఫూర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం శ్రీ ఆదర్శ పాఠశాల అడ్డరోడ్డు తిమ్మాపురం పాయకరావుపేట నియోజకవర్గంలో జరిగింది. కార్యక్రమానికి హోమ్ మినిస్టర్ వంగల్పూడి వనిత హాజరయ్యారు. అందరికీ నమస్కారం. మీ అందరి తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున, మరి ముఖ్యంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల తరపున శ్రీ 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 బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి మనపూర్వకంగా పాదాభివందనం చేసుకుంటూ, ఈరోజు నిజంగా చెప్పాలంటే నేను చాలా అదృష్టం కింద భావిస్తున్నా. ఎందుకనంటే ఎప్పుడూ కూడా చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు అంటే యూట్యూబ్లో పెట్టుకుని వినడమో, లేకపోతే వీడియోలో వస్తే వినడమో, లేకపోతే ఉదయాన్నే ఏదైనా మనసు బాగోకపోతే ఒక్కసారి చాగంటి గారి ప్రవచనాలు వింటే కాస్త మనసు స్థిమిత పడుతుంది అని ఆలోచన చేసుకుని, ఎంత ప్రెజర్లో ఉన్నా ఒక్కసారి ఆయన మాట వింటే చాలు, ఆయన స్వరం వింటే చాలు అనుకునే నాలాంటి ఒక శిష్యురాలు అనుకుంటారో, అభిమానం అనుకుంటారో, అది గురువు గారికే నేను వదిలేస్తున్నా. ఆ శిష్యురాలు లాంటి ఒక అభిమాని లాంటి నేను ఈరోజు నా నియోజకవర్గంలో నాకు పిల్లలతో సమానమైన ఇంతమంది విద్యార్థుల సమక్షంలో, నన్ను ఒక ఇంటి ఆడపడుచుగా చూసుకునే నా నాయకుల సమక్షంలో ఈరోజు ఆ గురువు గారి ప్రవచనాలు వినే ఒక మహత్తర అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా గురువు గారికి నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అతి ముఖ్యంగా మానవ వనరుల శాఖ మార్చులు విద్యార్థి లోకానికి నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి అని దృఢ సంకల్పంతో పనిచేయటమే కాకుండా దాన్ని కార్యరూపంలో తీసుకురావడానికి అనేక రకాలుగా కృషి చేస్తూ, ఇలాంటి చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళని ప్రభుత్వ సలహాదారులుగా నియమించడమే కాకుండా రాబోయే తరంలో ఒక మంచి జనరేషన్ ఇవ్వాలి అంటే ఆ జనరేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి మాట అన్నది చాలా అవసరం ఈరోజు అని గ్రహించిన వ్యక్తిగా ఈరోజు చాగంటి కోటేశ్వరరావు గారిని మన అందరి ముందుకు కూడా పంపించడమే కాకుండా ఒక నైతిక విలువలతో కూడిన విద్యను అందించే క్రమంలో ఈరోజు గురువు గారిని కూడా ఈరోజు మనందరం కూడా ఉపయోగించుకోవడం నిజంగా ఒక అదృష్టం కింద భావించాలి. మీ అందరికీ తెలియాలి, రీసెంట్గా నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి గల ప్రధానమైన కారణాలు 2 ఉన్నాయి. ఈ క్రమంలో చెప్పాలి, ఒక 5 నిమిషాలు ఎక్కువసేపు నేను మాట్లాడను. ఎందుకంటే ఈ సమయం కానీ ఇది మనకి చాలా పవిత్రమైన సమయం, మనకి చాలా అవసరమైన సమయం. ఈ సమయాన్ని నేను మాట్లాడి వృధా చేసే కన్నా ఇలాంటి గురువు గారు లాంటి నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట కూడా మన భవిష్యత్తుకి ఒక నాంది లాంటిది, భవిష్యత్తుకు ఒక బాట లాంటిది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఒకటే చెప్తున్నా, చాలా మందికి రాని అదృష్టం మీకు వచ్చింది. ఎందుకంటే ఈరోజు ఎంతో మంది చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి ప్రవచనాలు వినాలి అనుకున్నా కూడా ఈరోజు వినలేని పరిస్థితి. అదే కాకుండా చాలా మంది ఈరోజు మంచి మాట వినడానికి చాలా దూరంగా ఉన్నారు. అదే చెడు మాట వినడానికి మన చేతిలోనే ఉన్నాయి చాలా ఇన్స్ట్రుమెంట్స్. కానీ ఈరోజు ఒక మంచి మాట వినేదానికి